శ్రీహరి ముఖ్యమంత్రి ఐపాక్ టీం వీడ్కోలు సభలో ఆయన ఏదైతే మాట్లాడాడో 151 కంటే ఎక్కువ టాల్ ఫిగర్, హ్యూజ్ ఫిగర్ కాదు, ఆయన టాల్ ఫిగర్ అని చెప్పారు. అదేవిధంగా 22 కంటే ఎక్కువ వస్తాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ పదే విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే త్వరలో ముహూర్తం కూడా చెప్తాను అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పాటు శివాలెత్తిన బ్లూ మీడియా అంతా కూడా ఇంకో విస్తృత ప్రచారం చేసింది. ఏంటంటే విశాఖపట్నంలో హోటల్స్లు ఖాళీ లేవు, తర్వాత ఫ్లైట్లు ఖాళీ లేవు, స్పెషల్ ఫ్లైట్స్ రాబోతున్నాయి. ఈ స్పెషల్ ఫ్లైట్స్ వస్తే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా చాలదు, అప్పుడు ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు అంటూ ఒక పెద్ద బ్లూ మీడియా ఒక ఫేక్ ప్రచారం చేసింది. దీంతో ఎవరైతే ఈ బెట్టింగ్ మార్కెట్లో ఉన్నారో వీళ్ళంతా కూడా బోల్తా పడ్డారు. అప్పటిదాకా పోలింగ్ అయిపోయిన 2వ రోజు తర్వాత నుంచి ఎవరు కూడా అటు సత్తా మార్కెట్లో కానీ లేకపోతే ఇక్కడ బెట్టింగులు కాసే గుంటూరు కృష్ణా జిల్లాల్లో కానీ ఇక్కడ వాళ్ళే ఎక్కువ కాస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వైసీపీ వైపు నుంచి బెట్టింగులు వేయటం పూర్తిగా మానేశారు. అయితే ఇదే సమయంలో ఎప్పుడైతే జగన్ ఇక్కడ ఐపాక్ వీడ్కోలు సభలో కానీ లేకపోతే అక్కడ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్లు కానీ వీటన్నిటికంటే మించి శ్రీహరి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ స్టేడియంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఉంది. పోలీసు ఆఫీసర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇళ్ళు వస్తున్నారు. తీరా దీనికోసమే ఏర్పాట్ల కోసమే ఇదంతా చేస్తున్నారని ఒక బిల్డప్ కార్యక్రమం వైసీపీ సోషల్ మీడియాతో పాటు బ్లూ మీడియా చేసింది. తీరా నిన్న ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో కానీ అక్కడ ఉండే చోట ఈవీఎంస్ ఉన్నాయి, అందుకని చెప్పి అది ఉంది అనేది కూడా ఒకటి చెప్తున్నారు. దీంతో పాటు ఫ్లైట్స్లో చూస్తే ఫ్లైట్స్లో కూడా కొన్ని ఫ్లైట్స్లో అయితే దాదాపుగా 75% వేకెన్సీ ఉంది. ఏది హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ లేకపోతే విజయవాడ నుంచి వైజాగ్ కానీ లేకపోతే వయా హైదరాబాద్ నుంచి వయా విజయవాడ వచ్చే ఫ్లైట్స్ కానీ 70% వేకెన్సీ ఉంది. ఇంతకుముందు మన కొలీగ్ నాయుడు చెప్పినట్టు వైజాగ్లో రాడిసన్ బ్లూ హోటల్లో 60% వేకెన్సీ ఎప్పుడు ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ హోటల్స్ నోవాటెల్ కానీ బే పార్క్ కానీ పార్క్ కానీ ఇవన్నీ దాదాపుగా 70% వేకెన్సీ ఉంది ఆ 3 తేదీల్లో, ఏదైతే 8, 9, 10 తేదీలు చెబుతున్నారో ఆ 3 తేదీల్లో. ఈ ఉత్తరాంధ్రలో ఒకటి ఉంటుంది డంబాబుస్ ప్రచారం అని. ఈ డంబాబుస్ ప్రచారం అంతా కూడా ఇప్పుడు ఇందులో జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సరే ఓకే, వీళ్ళు చెప్పింది నిజమే అయితే బెట్టింగ్ మార్కెట్లో ఇలా ఉంది అనుకుంటే కోస్తాకి సంబంధించిన 2 మాజీ మంత్రులు 40 వాళ్ళకి మామూలుగానే బెట్టింగ్ మాఫియా నడుపుతున్నారు అని చెప్పి పేరు కూడా ఉంది. వీళ్ళు 40 కోట్లు పందాలు కాశారు. ఆ పందాలు కూడా మాజీ మంత్రులు, కొంతమంది మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పందాలు. విషయం ఏంటంటే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు వైసీపీ గెలుస్తుందని పందాలు వేస్తారు ఎక్కడైనా. కానీ వీళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి పందాలు వేశారు. ఆ పందాలు కూడా ఎంత కేసారు అని అంటే 100 నుంచి 120 మధ్య వస్తాయి టీడీపీకి కూటమికి కలిపి అని చెప్పి. అంటే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిపి బిట్వీన్ 100 to 120 వస్తాయి అని చెప్పి కోస్తా జిల్లాలకు సంబంధించిన 2 మంత్రులు, ఒకైతే బెట్టింగ్ మాస్టర్ అని పేరే ఉంది, ఇంకొక ఆయనకు సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా రీషఫుల్లో పోయారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా పోటీ చేశారు. ఈ 2 మంత్రులు దాదాపుగా 45 కోట్లు పందాలు వేశారు. ఈ పందాలు వేసింది ఏంటి, టీడీపీ గెలుస్తుంది అని. అంటే ఈ 2 మంత్రులు వేశారంటే సరే వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు, వాళ్ళకి బెట్టింగ్ మార్కెట్ తెలుసు, తర్వాత సత్తా మార్కెట్ తెలుసు, జనంలో ఉన్నది కూడా చూసి వాళ్ళ అనుచరులు కాశారు. అయితే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ అనుచరుల ద్వారా చేయించారు ఈ పందాలు. అంటే ఈ జగన్ చేసిన ప్రచారం కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ చెప్పిన ఉదయం 9 గంటలకి 9వ తేదీ ఉదయం 9 గంటల 38 నిమిషాలకి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇక అక్కడే ఉంటాడు, అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఈ ప్రచారం ఏదైతే జరిగిందో ఈ ప్రచారంతో వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో హార్డ్ కోర్ గ్యాంగు వీళ్ళు ఈ మార్కెట్లోకి వచ్చారు. మార్కెట్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకుంటారా లేదా అనేది 1వ తేదీ ఎగ్జిట్ పోల్ కానీ లేకపోతే 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ చెబుతాయి. ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది పక్కన పెడితే ఈ బెట్టింగ్ మార్కెట్ మాత్రం చాలా మంది కాపరాలను అదేవిధంగా ఆస్తుల్ని కూడా కూల్చే ప్రమాదం మాత్రం స్పష్టంగా ఉంది. దీనికి పరోక్షంగా వైసీపీ నేతలే ఆజ్యం పోస్తున్నారు. బట్ మరికొంతమంది కీలక నేతలు మాత్రం వాటిని డబ్బు చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. 2 మాజీ మంత్రులు ఎవరైనా సరే, పైగా పోటీ చేశారు. వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు వేరే జిల్లా నుంచి వచ్చి ఇంకో జిల్లాలో పోటీ చేసిన ఒక ఆయన అయితే ఇంకొక ఆయన అక్కడే ఉండి పోటీ చేశారు, ఒక మాజీ మంత్రి. వీళ్ళే వైసీపీ గెలవదు అని చెప్పి టీడీపీ గెలవబోతుందని ప్రచారం చేశారంటే పరిస్థితి ఏందో మీరు ఊహించుకోవచ్చు.